హలో గైస్, ఈరోజు మనమైతే డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో తెంగన్ వీళ్ళందరికీ స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మీ స్టామినాని బూస్టప్ చేయండి అని వీళ్ళందరితో చెప్తాడు. అప్పుడే ఒక అతను కలిసిపోయి పడిపోతాడు. నువ్వు ఇప్పుడే ఇలాగుంటే షినజ్గావా ఇంకా కాన్రోజీ ట్రైనింగ్ కి వెళ్ళలేవు. తెంగన్ ట్రైనింగ్ అయితే చాలా హార్డ్ గా ఉంటుంది అనమాట. అప్పుడే తాంజిరో అక్కడికి వస్తాడు. తాంజిరోని చూసి తెంగన్ చాలా హ్యాపీ అవుతాడు. నువ్వు మళ్ళీ ఒక అప్పర్ మున్ని చంపేవని విన్నాను. ఈ ట్రైనింగ్ తో నీ స్టామినాని నువ్వు మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా తాంజిరో కూడా దీనికి ఎక్సైట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం తాంజిరో అందరికైనా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లో తాంజిరో తెంగన్ వైఫ్స్ ని కలుస్తాడు. వీళ్ళ ముగ్గురు తాంజిరోని చూసి చాలా హ్యాపీ అవుతారు. ఇంకా అప్పుడే వెనకాల తెంగన్, మీరు ఈ ఫుడ్ కంప్లీట్ చేయకపోతే ఇంకా ట్రైనింగ్ ఉంటది. ఇంకా తాంజిరో కూడా తన సూప్ ని తీసుకుంటాడు. తెంగన్ వైఫ్స్ వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ మీల్స్ ఇస్తుంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఒక డీమన్ స్లేయర్, నీది నైట్ డ్యూటీ అని విన్నాను, నీ ప్లేస్ నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఇంకా తను రిప్లై ఇస్తూ, నైట్ పెట్రోల్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైనింగ్ తప్పించుకోవచ్చు అని అంటాడు. ఇంకా తెంగన్ సౌండ్ హాషిర కాబట్టి తను ఎంత దూరం కూర్చున్నా వీళ్ళందరి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ట్రైనింగ్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి వెతుకుతున్నారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు నైట్ పెట్రోలింగ్ చేస్తుంటారు. వాళ్ళలో ఒక అతను, రీసెంట్ గా డిమన్స్ అంతగా కనిపించట్లేదు కదా, డిమన్స్ నెజుకో అనే అమ్మాయిని వెతుకుతున్నారని విన్నాను. వేరే అతను రిప్లై ఇస్తూ, డిమన్స్ ఆ అమ్మాయిని వెతుకుతున్నారని కన్ఫర్మ్ గా చెప్పలేం, ఇది ఓన్లీ స్పెక్యులేషన్ మాత్రమే. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే ఒక అతను మాయమైపోతాడు. ఇది చూసి వేరే అతను డిమన్ వచ్చిందేమో అని చాలా భయపడతాడు. కానీ తన ఫ్రెండ్ పక్కనే దాపుకొని తిని భయపడతాడు. అప్పుడే వీళ్ళకి అక్కడ ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు సీరియస్ గా జాబ్ చేద్దామని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మనం ఆ డార్క్ ప్లేస్ లో ఒక డీమన్ ఐ ని చూస్తాం. ఆ ఐ లోపల 4 అని రాసి ఉంటది. ఈ డీమన్ ఐ లోవర్ ముందో లేదా అప్పర్ ముందో ఇంకా మనకి తెలియదు. ఆ కన్ను అక్కడ నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని ఫాలో చేస్తుంది. నెక్స్ట్ డే కూడా తెంగన్ వీళ్ళందరికీ హార్ష్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా లంచ్ బ్రేక్ లో వీళ్ళందరూ అప్పర్ ముందు ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ ని తాంజిరోతో అడుగుతారు. ఇంకా తాంజిరో మాటలు విని వీళ్ళందరూ భయపడతారు. మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళలాగా ఫైట్ చేయలేము అని అంటారు. నెక్స్ట్ సీన్ లో తెంగన్ వీళ్ళందరికీ, ఈ రోజు రాత్రి మనం మౌంటైన్ మీద ట్రైనింగ్ చేస్తామని అంటాడు. ఇంకా తెంగన్ వీళ్ళందరి మీద అరుస్తూ మౌంటైన్ మీదకి పంపిస్తాడు. తెంగన్ వైఫ్స్ తాంజిరోతో, తెంగన్ అంత హార్ష్ కనిపిస్తారు కానీ అందరినీ చాలా కేర్ గా చూసుకుంటారు. ఒక డిమన్ స్లేయర్ మౌంటైన్ నుంచి తిరిగి వచ్చే వరకు తను డిన్నర్ చేయలేదు. లాస్ట్ లో తనే వెళ్లి ఆ డీమన్ స్లేయర్ ని తీసుకొచ్చారు. అప్పుడే తెంగన్ అక్కడికి వచ్చి, ఇది మాస్టర్ ఆర్డర్, అందుకే వీళ్ళందరినీ నేను చాలా కేర్ తో చూసుకుంటున్నాను. ఇంకా తాంజిరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆషిరా అందరూ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్. నెక్స్ట్ సీన్ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. సోవా నూడిల్స్ ఈటింగ్ కాంటెస్ట్ లో తాంజిరో గెలిస్తే గియు ట్రైనింగ్ కి రావాలని తాంజిరో ఛాలెంజ్ చేస్తాడు. కానీ తాంజిరో తన లిమిట్ కి రీచ్ అయిపోతాడు. అయినా గియు ఇంకా తింటూనే ఉంటాడు. నువ్వు గెలిస్తే నేను ట్రైనింగ్ లో పార్ట్ తీసుకోవాలి కదా, ఇది నా లాస్ట్ డే, ఇంకో ఎక్స్ట్రా ట్రై నువ్వు తింటే నువ్వే గెలుస్తావు, తర్వాత నేను ట్రైనింగ్ లో పార్ట్ తీసుకుంటానులే అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో సానేమి కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి ఓబనాయ్ వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు డీమన్ స్లేయర్స్ ని ఎంత ట్రైన్ చేసినా వాళ్ళు ఎప్పటికీ అప్పర్ మూన్స్ ని డిఫీట్ చేయలేరు అని అంటారు. కానీ ఇది మాస్టర్ ఆర్డర్, అందుకే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామని ఓబనాయ్ అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఆ రోజు క్యాసిల్ దగ్గర ఏం జరిగిందో అని మాట్లాడుకుంటారు. అన్ని డిమాండ్స్ కనిపించి సడన్ గా మాయమైపోయి. ఇంకా సానేమి, నేను చాలా సార్లు ఆ క్యాసిల్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు ఏం దొరకలేదు. ఇది విని ఓబనాయ్, చాలా సిటీస్ లో డిమాండ్స్ మాయమైపోయాయి, నాకు తెలిసి నిజంగా వాళ్ళు తాంజిరో సిస్టర్ ని వెతుకుతున్నారేమో. డిమన్ స్లేయర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఇది నాకు గుర్తుకు రాదు, కానీ నార్మల్ టైమ్ లో ఫ్యూచర్ లో చాలా పెద్ద బ్యాటిల్ జరుగుతుందని నాకు బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ట్రైనింగ్ మ్యాచ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ సీన్ లో తెంగన్ వైఫ్స్ తాంజిరోకి ట్రైనింగ్ నుంచి తొందరగా రికవర్ అయ్యే స్పెషల్ టీ ఇస్తారు. ఇంకా వీళ్ళ ముగ్గురు వాళ్ళని సేవ్ చేసినందుకు తాంజిరోని థ్యాంక్ యూ చెప్తారు. మీరందరూ అక్కడ లేకపోయి ఉంటే మేము బ్రతికే వాళ్ళం కాదు, మేము ముగ్గురం ఇంకా తెంగన్ సమా సేఫ్ గా తిరిగి వచ్చాం. కానీ తెంగన్ కి ఇప్పుడు కూడా ఫైట్ చేయాలనే ఉంది. తన నిద్రలో కూడా ఇదే మాట్లాడుతూ ఉంటారు. డీమన్ స్లేయర్ కాప్స్ ని వదిలేసినందుకు తనని తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. తాంజిరో, నువ్వు ఎలాగైనా కిబుత్సుజి ముజాని ఓడించాలి. ఇంకా తాంజిరో వీళ్ళ మాటలు విని, నేను ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో రాత్రి వీళ్ళందరూ మౌంటైన్ మీద వెళ్తారు. తెంగన్ వీళ్ళతో, డిమన్స్ తో నైట్ మాత్రమే ఫైట్ చేయగలం, అందుకే నైట్ టైమ్ లో ఫైట్ చేయడం నేర్చుకోండి, అందుకే నేను డిమన్ లాగా మీ అందరి మీద అటాక్ చేస్తాను, మీరు ఎలా సర్వైవ్ చేస్తారో చూద్దాం. ఇంకా తెంగన్ తాంజిరోతో, వీళ్ళందరినీ కాపాడుతూ నువ్వు నన్ను ఓడించాలి. ఇంకా తెంగన్ స్పీడ్ తో అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళు రియాక్ట్ అయ్యే లోపే అందరినీ కిందకి పడేస్తాడు. ఇంకా వీళ్ళ ముందు తెంగన్ వస్తాడు. హాషిరతో ఫైట్ చేయలేమని వీళ్ళలో ఒకడు అంటాడు. ఇంకా తెంగన్ తన దగ్గరకు వచ్చి, ఈ మాట నువ్వు డిమన్ తో చెప్పలేవని తన్ని కూడా కిందకి పడేస్తాడు. ఇంకా తాంజిరో వీళ్ళందరితో, అందరు నా దగ్గర కలిసి ఉండండి అని అంటాడు. ఇంకా వీళ్ళందరూ తాంజిరో దగ్గరికి వెళ్తున్నప్పుడు తెంగన్ అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే తాంజిరో వచ్చి తెంగన్ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. ఒక్క హ్యాండ్ తో తెంగన్ అటాక్ చేసిన తన పవర్ తో అందరు పక్కకి వెళ్ళి పడతారు. ఇంకా తాంజిరో తెంగన్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తెంగన్ ఒక హ్యాండ్ తోనే అన్ని అటాక్స్ ని బ్లాక్ చేస్తాడు. తాంజిరో స్ట్రెంత్ ఇంకా స్పీడ్ ని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. అప్పర్ మూన్ డీమన్ ని ఓడించి ఇంకా హాషిరాతో కూడా ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నాడని. ఇంకా తెంగన్ కూడా తాంజిరో స్ట్రెంత్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. మీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి తాంజిరో అని అంటాడు. ఇంకా వీళ్ళందరూ తాంజిరోని చూసి మోటివేట్ అవుతారు. ఇంకా వీళ్ళందరూ ఒకేసారి
ఒకేసారి తెంగేని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా వీళ్ళ ట్రైనింగ్ చాలా సేపటి వరకు జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో తెంగేని వీళ్ళందరికీ రిటైర్డ్ అయిన నాతోనే మీరు ఎలా ఓడిపోయారు అని అంటాడు. అప్పుడే ఒక అతను ఫార్మర్ హాషిరాని మేము ఓడించలేమని అంటాడు. మిమ్మల్ని భయపెట్టడానికి ట్రైనింగ్ ఇవ్వట్లేదని టెంగేన్ అంటాడు. ఇంకా తన టెంగేన్ తో హాషిరా ఇంకా తాంజిరో అప్పర్ మూన్ డిమన్స్ ని ఇంకా కిబుత్సిజి మూజాన్ని ఓడించగలరని నాకు నమ్మకం ఉంది. మేము చాలా హార్డ్ వర్క్ చేసి ట్రైనింగ్ తీసుకుంటాం. మేము డిమన్స్ ని చంపకపోయినా వీళ్ళకి సపోర్ట్ ఇస్తామని వీళ్ళందరూ అంటారు. ఇంకా వీళ్ళందరినీ చూసి తెంగేన్ చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నీ ట్రైనింగ్ ఇక్కడ కంప్లీట్ అయింది, నువ్వు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళొచ్చు అని తెంగేన్ అంటాడు. మేము అప్పర్ మూస్ ని చంపాం, కానీ మేం చంపాల్సింది మూజాన్ని. దాన్ని చంపే వరకు ఇంకా డిమన్స్ వస్తూనే ఉంటాయి. నీ మీద నాకు నమ్మకం ఉందని తెంగేన్ అంటాడు. నేను ఖచ్చితంగా మూజాని ఓడిస్తానని తాంజిరో అంటాడు. ఇంకా వీళ్ళందరూ తాంజిరోకి చాలా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో తాంజిరో కాసుగా క్రోతన్ని మ్యూచిరో మ్యాన్షన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా తాంజిరో లోపలికి ఎంటర్ అవుతాడు. ఇంకా మ్యూచిరో డిమన్ స్లేయర్ తో నువ్వు ఇలాగుంటే డిమన్ ని ఎప్పుడు చంపలేవు. ఇంకా తను మ్యూచిరోని స్ట్రైక్ చేయడానికి వస్తాడు. మ్యూచిరో దాన్ని డాచ్ చేసి తన్ని 3 స్ట్రైక్స్ తో కిందకి పడేస్తాడు. నా ప్లేస్ లో డిమన్ ఉండుంటే ఇప్పటికి నువ్వు 3 సార్లు చనిపోయేవాడివి. ఇంకా ఇంతటితోనే ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. వాటిని అయితే అస్సలు మిస్ కాకండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.